ఈడేంటి పందుకులా తిరిగేస్తున్నాడు? ఏమైంది అంకుల్ బ్రో? కాలు నొప్పులు అలా తిరుగుతున్నారు? కాలు నొప్పులో పురుటు నొప్పులో కాదు, అద్భుతమైన ఐడియా గురించి ఆలోచిస్తుంది. మరి వచ్చిందా? ఐడియా అంటే పెరుగన్నంలో వెన్నపూస లాంటిది. వెన్న కరగాలంటే వేడి పెట్టాలి. ఐడియా రావాలంటే బ్రెయిన్లో వేడి పుట్టాలి. అంటే మీ కింద మంట పెట్టమంటారా అంకుల్ బ్రో? దేనికి? అంటే మంట పెడితే బాడీతో పాటు బ్రెయిన్ కూడా వేడవుతుంది కదా అని. వేడి కాదు, కాలి బూడిదవుతాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీరేం చేయకండి, నేను చెప్పింది చేయండి చాలు, ఓకేనా? డబ్బులున్న బీరువా మీ అమ్మ గదిలోనే ఉంది కదా. మీరిద్దరూ మీ అమ్మ నిద్రపోయాక ఆ రూమ్లోకి వెళ్ళి ఆవిడ తెలియకుండా బీరువాలో ఉన్న డబ్బులు తీసుకోవాలి. అలా తీసుకుంటున్నప్పుడు మా మమ్మీకి మెలకు వస్తే దాని తర్వాత మేము బెల్ట్తో దెబ్బలు కూడా తినాలి. అలా జరగకుండా ఉండాలంటే ఏం జరిగినా మీ అమ్మ లెక్కకుండా ఉండాలి. అంటే మంచానికి కాళ్ళు చేతులు కట్టేయమంటారా అంకుల్ బ్రో? అలా చేస్తే కట్లు తెంపుకొని మరి మిమ్మల్ని కుక్కర్ కొట్టినట్టు కొడతారు. అదే నిజమే. ముందు నేను చెప్పింది వినరా? చెప్పండి అంకుల్ బ్రో. ఫస్ట్ మీ అమ్మ మీకన్నా ముందే నిద్రపోవాలి. ఏం జరిగినా నిద్ర లేకూడదు. అలా నిద్రపోవాలంటే కొంపదీసి మర్డర్ ప్లాన్ చేశారా అంకుల్? ఒరే, నీ దండం పెడతారా బాబు, కాసేపు సైలెంట్గా ఉంటుంది. ఈ నిద్ర మాత్రల్ని మీ అమ్మ తినే ఫుడ్లోనో పాలలోనో కలపండి. అప్పుడు మీ అమ్మ నిద్రలోకి వెళ్ళిపోతుంది, మీ పని ఈజీ అయిపోతుంది. అంకుల్ మెల్కొచ్చాక మేము చేసింది అమ్మకి గుర్తుండే కదా బ్రో? రే, గుర్తుండని మీ అమ్మ ఏమైనా గతం మర్చిపోయింది ఏంట్రా? నిద్రలోకి వెళ్తుంది. నా బుర్ర తినకుండా చెప్పింది చేయండి. అన్నయ్య, సంతానం అంకుల్ని కలిసినప్పటి నుంచి నాకు ఒక డౌట్ కొట్టేస్తుంది. అట్లయితే అంకుల్ దగ్గర ఉన్నప్పుడే అడగచ్చు కదరా. అప్పుడు గుర్తు రాలేదు. అసలు నీకు వచ్చిన డౌట్ ఏంటి? ఈ టాబ్లెట్స్ నిజంగా పనిచేస్తాయా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? డౌట్ కాబట్టి వచ్చింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు నా పాయింట్ అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్స్ పని చేయక మన ఇద్దరం అమ్మకి దొరికిపోతే ఇద్దరిని బట్టలు ఉతికినట్టు ఉతికి టెర్రస్ మీద ఏడాడిస్తుంది. అది నిజమేరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? భయపడకన్నయ్య, ఇలాంటప్పుడే నా అలా స్మార్ట్ గా ఆలోచించాలి. ఏం ఆలోచించావు? నా దగ్గర ఒక ఐడియా ఉందిలే. అదే ఏంటది? తెలివి తక్కువడు ప్లాన్ గురించి చెప్తాడు, అదే తెలివైనోడు ప్లాన్ చేసి చూపిస్తాడు. నన్ను ఫాలో అయిపో. ఈ పిల్లిగుడ్డోడు పాలతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాలెందుకు? ఇవి పాలు అనుకుంటున్నావా? మరి మజ్జిగ? అబ్బా పాలే, కానీ నార్మల్ పాలు కాదు. అంటే బర్రె పాలు కావా? బర్రె పాలు గొర్రె పాలు కాదు. ముందు నేను చెప్పింది నువ్వు. ఇవి అంకుల్ ఇచ్చిన టాబ్లెట్స్ కలిపిన పాలు. చెరో గ్లాస్ తాగుదాం. అంకుల్ చెప్పినట్టు నిజంగా మనకి నిద్ర పడితే అప్పుడు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో క్లారిటీ వస్తుంది. ఏమంటావు? భూమికి బెత్తరు ఉంటావు కానీ నీకు చవ తెలివితేటలు చాలా ఎక్కువేరా. మరి నాకు ఎవరు తెలివితేటలు అనుకుంటున్నావు? ఏడ్చేవాలే. అంకుల్ బ్రో ఏంటి కాల్ చేస్తున్నాడు? అంకుల్ బ్రో. బ్రో, ఆ టాబ్లెట్స్ ఇంకా మీ అమ్మకి ఇవ్వలేదు కదా? లేదు అంకుల్ బ్రో. అమ్మయ్యా. అంకుల్ బ్రో, మా బన్నీగాడు మీకన్నా తెలివిగా ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. చెప్తే మీరు షాక్ అవుతారు. అంత షాక్ అయ్యే ఐడియా ఏంట్రా? ఏం లేదు బ్రో, మీరు ఇచ్చిన టాబ్లెట్స్ పనిచేస్తున్నాయో లేవో అని చిన్న టెస్ట్. టెస్టా? ఏంటా టెస్ట్? మేమిద్దరం పాలలో టాబ్లెట్స్ కలుపుకొని తాగాం. ఎంత పని చేశారు బ్రో. ఏమైంది బ్రో? ఇందాక మీకు ఇచ్చింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు, బై మిస్టేక్ నా మోషన్ టాబ్లెట్స్ ఇచ్చేసారు.
ఈ పంది పీరలోడు మళ్ళీ ఏం థింక్ చేస్తున్నాడు? అసలు ఈ అద్భుతమైన ఐడియా ఇచ్చింది ఎవరు? ఇంకెవడే? మా బన్నీగాడే. ఐడియాలు అనేవి ఆవలింతలు కాదురా, ఎవరికి పడితే వాడికి రావడానికి. దానికి నాలా బుర్రైనా ఉండాలి, బ్రెయిన్ అయినా ఉండాలి. రెండు ఒకటే కదా బ్రో. బుర్ర అంటే బయటికి కనిపించేది, బ్రెయిన్ అంటే ఆ బుర్ర లోపల ఉండేది. బుర్ర పురాణం మాకెందుకు బ్రో? ఇంకోసారి బుర్ర తక్కువ పని చేయవని. అది బుర్రున్నోడు ఆలోచిస్తారు కానీ ఈసారైనా కరెక్ట్ టాబ్లెట్ చేయండి. ఏ వాటి మీద కూడా మళ్ళీ ప్రయోగాలు చేస్తావా? ప్రతిసారి చేయడానికి ఏమైనా పాయసమా? చూడడానికి చుచ్చులా ఉంటావు గానీ సెటర్లు మాత్రం బాగానే వేస్తున్నావురా. కూరగాయలు కోసే కత్తి కూడా అలా చిన్నగానే ఉంటది, కోస్తే కానీ తెలియదు దాని షార్ప్ ఏంటో. వాడు తుప్పు పట్టిన కట్ అంకుల్ బ్రో. వాడి మాటలు పట్టించుకోకుండా ప్లాన్ అంటే చెప్పండి. మళ్ళీ ప్లాన్ ఏంటి? ఇంత ముందు చెప్పిందే సేమ్ ప్లాన్. అంటే మళ్ళీ సేమ్ టాబ్లెట్స్ ఇచ్చారా? నీకు దండం పెడతానరా, సైలెంట్గా ఉండరా. సరే అంకుల్, సేమ్ ప్లానే వర్కౌట్ చేద్దాం. కానీ ఫస్ట్ అటెంప్ట్ మీ మిస్టేక్ వల్లనే ఫెయిల్ అయింది కాబట్టి మీ ఫీజులో సగం కట్. అమ్మకి పాలు తీసుకెళ్ళిస్తే మనం వినయం చూసి డౌట్ పడుతుంది. అలా అని అమ్మ తినే ఫుడ్లో కలుద్దామా అంటే నైట్ ఫ్రూట్స్ పాలు తప్ప ఏం తినదు. ఇప్పుడు మనం ప్లాన్ ఎలా వర్కౌట్ చేయాలి? అన్నయ్య నాకు ఒక ఐడియా. నీ ఐడియా అంటేనే భయం వేస్తుందిరా. ఏదో ఒకసారి జరిగింది కానీ ప్రతిసారి జరుగుద్దా ఏంటి? ఇంతకీ ఐడియా ఏంటి? పాలిస్తే కదా అమ్మకి డౌట్ వచ్చేది. అదే అమ్మకి ఇష్టమైన పాయసం చేసి అందులో టాబ్లెట్స్ కలిపిద్దాం. మనం ప్రేమగా చేసామంటే అమ్మ ఇష్టంగా తింటది. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బాగుంది కానీ పాయసం చేయడం మనకు రాదుగా. అదెంత పని, దొడ్డికెళ్ళి ముడ్డి కడుక్కున్నంత ఈజీ. రే అదేం పోలికి రా ఎదవా. ఇప్పుడు అదా మ్యాటర్, పద వెళ్ళి పాయసం చేద్దాం. ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, తీసుకురా. రే ఫ్రిడ్జ్ లో పాలు లేవురా. సరిగ్గా చూడు. చూసాను రా. ఇప్పుడు ఏం చేద్దాం? టెన్షన్ ఎందుకు అన్నయ్య, నేనున్నాను కదా. నీతో పాయసం చేయలేం కదరా. నాతో కాదు, నేను చేస్తే చూసి నేర్చుకో. పాలు లేకుండా ఎలా చేస్తావు? లోపల పెరుగుందా? ఉంది, తీసుకురా. పెరుగుతో కూడా పాయసం చేయొచ్చా? పెరుగుతో కాదు, మజ్జిగతో. అదెలా? పాలు ఎలా ఉంటాయి? ప్యాకెట్లు ఉంటాయి. ప్యాకెట్లోనా పౌడర్లోనా కాదు, ఏ కలర్ లో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. మరి మజ్జిగ? అవి తెల్లగా ఉంటాయి. అందుకే వీటితో చేస్తున్నా. ఓహో, అంటే తెల్లగా ఉన్న దేంతో అయినా పాయసం చేయొచ్చా? దేంతో పడితే దాంతో కాదు, పాలకు సంబంధించిన వాటితోనే చేయాలి. అంటే పాలకోవతో కూడా చేయొచ్చా? పాలకూరతో కూడా చేయొచ్చు. నీకు పాయసం గురించి బాగా తెలుసురా. మరి ఏమనుకుంటున్నావు నా గురించి? హోంవర్క్ చేసేంత ఈజీ అనుకుంటున్నావా వంట చేయడం అంటే? నాలా టాలెంట్ అయిన ఉండాలి లేదా తెలివైన ఉండాలి. చూస్తూ ఉండు నేను ఎలా చేస్తాను. చూస్తా గానీ ముందు స్టవ్ వెలిగించరా. ఓ సారీ, మర్చిపోయా. హలో మేడం, కొంచెం డబ్బులు కావాలి. అర్జెంటా ఎమర్జెన్సీయా? అవసరం మేడం. ఎంత? మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను మేడం. వడ్డీ ఎంత వేసినా కడతావా? వడ్డీ లేకుండా వేరే ఆప్షన్ లేదా మేడం? ఉంది. ఏంటది మేడం? ఫోన్ కట్ చేయడం. మేడం 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 చేసేది వడ్డీ వ్యాపారం అయితే వడ్డీ లేకుండా కావాలంట దవకి. అమ్మ
అమ్మా చిల్లర లేదు, తర్వాత రండి. ఆ? అమ్మా మేమమ్మా. ఓ మీరా? ఏంటి విషయం? అమ్మా నీకు ఇష్టమని నేను అన్నయ్య కలిసి సేమియా పాయసం చేశాను. ఓ గుడ్ జాబ్. మీరు పాయసం చేయడం కూడా నేర్చుకున్నారా? చేసిందంతే నేనే అమ్మా, అన్నయ్య చేసి చూసారంతే. అవునా? అవును. నీకో విషయం తెలుసా? ఆ, అసలు ఈ ఐడియా ఇచ్చింది కూడా నేనే. నాకు తెలుసు నాన్న, నీకు చదువు తప్ప అన్నీ వస్తాయని. ఒకవేళ నేను ఇంట్లో లేనప్పుడు మీకు ఆకలేస్తే ఇలాగే కలిసి వంట చేసుకొని తినండి, ఓకే? అలాగే అమ్మా, నువ్వు పాయసం తాగు. నాదే ఉందిలే నాన్న, కష్టపడి చేశారుగా, మీరే తాగండి. మాకు ఇంకా ఉందమ్మా, ఇది నీకోసమే. పర్లేదు, మీరు తాగండి. మేము తర్వాత తాగుతామమ్మా, ఇప్పుడు మీరు తాగండి, చల్లారిపోతుంది. ఏంటి జోక్ చేస్తున్నారా? జోక్ ఏంటమ్మా, మేము సీరియస్ గానే చెప్తున్నాం. నేను సీరియస్ గానే చెప్తున్నా, వద్దని. అదేంటమ్మా, నీకోసం అంత ప్రేమకు చేస్తే వద్దంటావు? రేయ్, నాటకాలు ఆడుతున్నారా? నేను ఈరోజు ఫాస్టింగ్, పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని తెలిసి కావాలని నన్ను ఏడిపించడానికి నాకు ఇష్టమైన పాయాసం చేసి నన్ను తాగమంటున్నారు కదా? నాకు తెలుసురా మీ గురించి. మీకు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి నేను డబ్బులు ఇవ్వలేదని నా మీద కోపంతో ఇలా చేశారు కదా? మీరు చేసిన పనికి ఈ మంత్ పాకెట్ మనీ కూడా కట్టు.